కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము. ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, ప్రభువును, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగాను నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుదురు. హల్లెలూయా. చదవబడిన వాక్యము గమనించినట్లయితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అందాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఏం కావాలంట? ఏం కావాలంటమ్మా? జవాబు రావట్లా మీద. ఏం కావాలంటే దేవునికి? అందం కావాలంట. హల్లెలూయా. మళ్ళీ అందం అనేది ఏంటి? అందం అంటే తెలుసు కదా, బ్యూటీ. హల్లెలూయా. చాలా అందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అర్థం కావాలంటే పాతది మర్చిపోవాలి. అంటే పాతది విడిచిపెట్టు అంటాడు. పాతదంటే పాపం, పాప జీవితం విడిచిపెట్టు. 2026 జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలోకి వచ్చాం. పాతవి ఇంకా ఏమన్నా ఉన్నవా? పాతది అనేది ఇంకా ఉన్నదా? అది విడిచిపెట్టాల. ఆలస్యంగా రావడం, కుటుంబంగా రాకపోవడం, వీలై కూడా కూడికలకు రాకపోవడం, వీలైనాక కూడా రాకపోతే, వీలు కాలేదంటే దానికి ఎవరేం చేయలేము. వీలైనాక కూడా రాలేదు అంటే ఇవి విడిచిపెట్టాలంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనసు ఒక చోట, ఆశ ఒక చోట, మళ్ళీ దేవుడు కావాలంటే ఎట్లా కదమ్మా? హల్లెలూయా. మనసు అంతానేమో, ఆశనేమో వేరేదా లోకం మీద ఉంది, దేవుని మీద కావాలి. హల్లెలూయా. కనుక అది విడిచిపెట్టమంటాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ మూలంగా దేవుడు పరిశుద్ధాత్మ మూలంగా సంఘాన్ని అందంగా చేయాలనుకుంటున్నాడు. అందమంటే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మలో నింపి, పరిశుద్ధాత్మ ద్వారా కడిగి, పరిశుద్ధాత్మతోన నడిపించి, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి అందాన్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంతమందికి అర్థమైంది? అంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మను అడగాల. మన లోపల అన్యులు ఏమంటారంటే అంతరాత్మ అంటారు. అంతరాత్మ అంటారు, తెలుసు కదా. మనం ఏమంటామంటే ఆత్మ ఉంది మనకు. ఆత్మ అది పరిశుద్ధ ఆత్మతో కనెక్ట్ కావాలా. ఆ ఆత్మ అంతా పరిశుద్ధాత్మదై ఉండాల. హల్లెలూయా. కనుక ఆత్మచేత నడిపించడం, ఆత్మచేత నడిపిస్తున్న అందము దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రాజు మళ్ళీ చదవమ్మా, 11. ఈ రాజు నీ ప్రభువు. చాలు. ఈ రాజు అంటే ఏ రాజు? ఈ రాజు అని ఒక ఆయనను చూపిస్తున్నాడు. ఆడ పేరు లేదు. రాజుకు ఏమంటారు దానికి? ప్రత్యామ్నాయంగా
అంటే పేరు చెప్పకుండా ఆ పేరును ఆ రాజును అంటున్నాడు, ఈయన రాజు, ఈ రాజు. హల్లెలూయా. అంటే రాజులు ఉన్నారు భూమి మీద, లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఈయన వేరే. ఈయన రాజులకు రాజు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేనిపచ్చండి. ఎవరు కోరుకుంటున్నారు? రాజులకు రాజు ఆత్మ అందం మనలో కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రాజు ఎవరు అంటే ఈయన సమాధాన అధిపతి, షాలోము రాజు అంటాడు ఈయన. ఆది కాండంలో ఈయన ఏమంటారు? షాలోం రాజు. షాలోం అంటే సమాధానానికి ఆయన రాజు అంటే. ఈ రాజుది యుద్ధాలు ఎట్లుంటాయంటే, ఈ రాజు యుద్ధాలు ఎట్లుంటాయంటే ప్రేమతో జయించేది, సమాధానం, ప్రేమ, శాంతితో జయించేది రాజు. ఈ రాజు రాజ్యంలో కత్తులు, కటార్లు, బాంబులు, డాలులు ఇవి ఉండవు. ఈ రాజు రాజ్యంలో ఏముండవమ్మా? కత్తులు, కటారాలు ఉండవు. ఈర్ష, ద్వేషం, కోపం, కక్ష, పగలు ఉండవు దీంట్లో. హల్లెలూయా. ఈ రాజు షాలోం రాజు, సమాధాన అధిపతి, సత్యవంతుడు, పరిశుద్ధుడు, ఎంత కూడా పాపము లేని దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు నీ ప్రభువు అంటాడు. ఎవరికైనా మనకు ప్రభు ఆయన. ప్రభు అంటే ఆయన ప్రభుత్వంలో ఉండాలి మనం. ఆయన ప్రభుత్వంలో మనం ఉండాలి. ఆయన ఇచ్చే బహుమతులు స్వీకరించాలి. ఆయన ఇచ్చే పరీక్షలు జయించాలి. ఆయన నడిపించే నడిపింపులో నడవాలి. హల్లెలూయా. ఈయన ప్రభుత్వము రాజుల రాజు ప్రభుత్వం ఇది. ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని మేలులు చేసినా ఆయన కిందనే నడవాలి, ఆయన్నే నడిపించాలి మనకి. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభువు నడిపించాలా. ఎవరు నడిపించాలి సంఘాన్ని అమ్మా? హల్లెలూయా. సంఘమా ఆయన నడిపించాలి. ఆయన చక్కగా నడిపిస్తాడు. ఆయన ప్రభుత్వం మంచిది. ఆయన ప్రభుత్వం ఎప్పుడు ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. ఆయన ప్రభుత్వం ఎప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. ఆయన ప్రభుత్వం ఎప్పుడు నాశనం చేసేది కాదు, హింసించేది కాదు, అబద్ధం ఆడేది కాదు, మోసం చేసేది కాదు. ఈ ప్రభుత్వము ఎప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేది. ఇది మేలుకరమైంది చేసేది ప్రభుత్వం. ఒకవేళ కష్టం వచ్చినా ఆ కష్టంలో నుంచి ఒక మంచి ఆశీర్వాదం తీసుకొచ్చే ప్రభుత్వము ఈ ప్రభుత్వము. హల్లెలూయా. కదా, ఒక సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, దాంట్లో నుంచి ఏం చేస్తాడు దేవుడు? ఒక చక్కని ఆశీర్వాదం తీసుకొస్తాడు. 100 సంవత్సరాలకు అబ్రహాంను దేవుడు కుమారుడు అడిగాడు, పరీక్ష పెట్టాడు. 100 ఏళ్ళ తర్వాత లేక పుట్టిన కొడుకును అక్కడి నుంచి పెద్ద ఆశీర్వాదం తీసుకొచ్చాడు. యోబును భయంకరంగా పరీక్ష పెట్టాడు, 2 అంతలుగా ఆశీర్వదించాడు. దావీదు పారిపోయాడు, రాజు అయ్యాడు. హల్లెలూయా. అలాగే ఈ ప్రభుత్వము కింద మనం ఎప్పుడైతే పనిచేస్తామో, ఈ ప్రభు కింద మనము మన కుటుంబాలు నడవాలి, సంఘం నడవాలని ఇష్టపడతామో, ఈయన చక్కగా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. ఈరోజు మన పరలోక రాజు ఈయన. ఈ లోకంలో ఉండే దేవుడు కాదు, ఈ లోక సంబంధమైన రాజు కాదు, ఈ లోక సంబంధమైన ప్రభువు కాదు. ఈయన పరలోకానికి రాజు అయించున్నాడు కదా, పరమ రాజు, గొప్ప రాజు ఈయన. హల్లెలూయా. దేవుని పిల్లరా బాగా గమనించండి. రోమపత్రిక 10:9.
రోమా పత్రిక అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఈ ప్రభు నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు, పాపాల నుండి క్షమిస్తాడు ఆయన. ఈ ప్రభు ఎవరు? పాప క్షమాపణ ఇచ్చే దేవుడు. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ ప్రభు, ఈ రాజు ఎవరు? ఆయనను పూజించాల్సిన దేవుడు ఆయన. మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడడమా యోహాను సువార్త 9:38. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. హల్లెలూయా. కనుక ఈ రాజు, ఈ ప్రభు మీద మనం ఏం పెట్టుకోవాలా? విశ్వాసం పెట్టుకోవాలి. ఎందుకు మొక్కాలంటే విశ్వాసమును కర్త ఆయన. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఏదైనా పొందుకోవాలి, ఏదైనా సాధించాలి, ఏదైనా అనుభవించాలి, మంచిది, శ్రేష్టమైనవి, గొప్పవి అంటే కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఎవరి మీద ఉండాలా విశ్వాసం? ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళరా, ఈ రాజు నీ సౌందర్యం, నా సౌందర్యం కోరుతున్నాడు. ఆయనకు నమస్కరించండి అంటాడు. హల్లెలూయా. బైబిల్లో ఇద్దరు ముగ్గురు వ్యక్తులను చూసి మనము సర్వసత్యంలోనికి నడిపింపబడదాం. ఓకేనా? హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మొదటిదిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదక నగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ లోక సంబంధమైన రాజుకు ఒక రాణి అవసరం వచ్చింది. ఆయన పేరు అహష్వరోష్. ఆయనకు ఒక రాణి కావాలి. కనుక ఆ రాణి కొరకు ఏం చేసిందంటే లోకమంతా మనుషులను పంపించి దేవుళ్ళరా రాణి కొరకు వెతకమన్నాడు. అంత చక్కని అందమైన కన్యకలను షూషాను కోటలోకి తీసుకొచ్చారు. ఒకరోజు ఆ కోటలోకి వచ్చారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయో కోరలేదు. హల్లెలూయా. ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళాల్సిన అవకాశం వచ్చింది, అదృష్టం వచ్చింది. హల్లెలూయా. కనుక ఈ ఎస్తేరు ఏం కోరిందంటే ఒక షండు, రాజుకు సమీపంగా ఉండే ఒక హిజ్రా, ఆయన ఏ అలంకారం చేస్తాడో ఆ అలంకారం కావాలని ఇష్టపడ్డదాన్ని. హల్లెలూయా. బావినండి, రాజుకు సమీపంగా ఉండేవాడు, రాజుకి ఇష్టాన్ని తెలిసిన వాడు, రాజు ఎలా ఉంటే ఇష్టపడతాడు అన్న సత్యం తెలిసినటువంటి హిజ్రా, ఆయన షండు, ఆయన నపుంసకుడు,
ఆయన ఎలా అందాన్ని అలంకరించాలి అన్నది ఎస్తేరు ఇష్టపడి, నీకు హేగే గారు మీరు నన్ను అలంకరించండి అంటే ఆమెను అలంకరించాడు, చక్కగా అలంకరించాడు. చదవమ్మ 17 వచ్చిన. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే ఎస్తేరు రాజుకు సమీపంగా ఉన్న హేగే ఒక అందాన్ని ఇష్టపడ్డదో, ఆమె అలంకరణ ఇష్టపడ్డదో, బ్యూటీ పార్లర్ని ఇష్టపడలే, ఆమె ఎక్స్పర్ట్స్ని ఇష్టపడలే, ఆమె పేస్ట్లు, ఫెయిర్ అండ్ లవ్లీలు, పాండ్స్ పౌడర్ ఇవి ఇష్టపడలా. ఏమి ఇష్టపడ్డది ఆమె? ఒక షండు, నపంసకుడు, కానీ రాజుకు సమీపంగా ఉంటాడు, రాజు దగ్గర ఉంటాడు. ఈయనకైతే ఈ రాజుకు సమీపంగా ఉండే ఈయనకు ఎలా అలంకరిస్తే రాజుకు ఇష్టం ఉంటుంది అన్నది ఎస్తేర్కి అర్థమైంది. అందుకే ఎస్తేర్ హేగే దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైనట్లు, రాజుకి ఇష్టమైనట్లు నన్ను అలంకరించు, నన్ను సిద్ధపరచు అని ఆమె అడిగిందో, రాజు హేగే ఆ ఎస్తేర్ను చక్కగా అలంకరించి రాజు దగ్గరికి పంపాడు. రాజు దగ్గరికి పోయటానికి ఎస్తేర్లో ఉన్న అందం ఏంటంటే రాజు దయ పొందుకున్నది. చప్పట్లు కూడా దేని పచ్చండి, హల్లెలూయా. రెండవది ఏమిటంటే ప్రేమ పొందుకున్నది. హల్లెలూయా. రాజు దయ పొందుకున్నది, రాజు ప్రేమ పొందుకున్నది. మళ్ళీ చదవమ్మా 17 వచ్చిన చదువు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, సంగమ, ఏ అలంకరణ మనకు అవసరం? తండ్రికి సమీపంగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వములో ఒకడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలంకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఎలా ఉంటే ఇష్టపడతాడు? మనం ఈ లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడితే, మనం ఎలా ఆత్మ ద్వారా నడిపింపబడతామో అది తండ్రికి ఇష్టం అన్నది ఎవరికి తెలుసు అంటే ఆత్మ దేవునికి తెలుసు. హల్లెలూయా. నేను తండ్రి ఇష్టపడాలంటే, తండ్రి మనల్ని ఇష్టపడాలంటే, హల్లెలూయా, ఎవరు నడిపించాలి మనల్ని? పరిశుద్ధ ఆత్మ దేవుడు నడిపించాలి. ఒక హేగే రాణిని చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లోకంలో మన రాజులుగా రాణులుగా చేస్తాడు. హల్లెలూయా. ఎందరో ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడుదురు అంటాడు. ఆత్మచేత నడిపింపబడేవారు. ఉదయకాలం ఒక ప్రశ్న, ఎలా మనం నడుస్తున్నాం? ఎలా మనం నడిపింపబడుతున్నాం లోకంలో? మనం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆదరణను, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఏదైనా మన లోపల జరిగిస్తున్నాయా? మంచిగా ఏదైనా మన జీవితంలో జరిగించడం జరుగుతుందా? మన ఆలోచనలు, మన తలంపులు. హల్లెలూయా. నేను ఒక వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉన్నా, సంఘస్థుడు కాదు, బయట ఆయన్నే. ఆయన నాకు 2-3 సార్లు ఏదో వ్యతిరేకంగా చేశాడు. నాకు నేను అడిగినట్లు కాకుండా చేసింది. ఈయన గురించి ఆలోచిస్తున్నా, ఈయన ఎందుకు నేను
నాతో మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాం చేస్తాం, కానీ ఆ ఆ సహాయం వచ్చినప్పుడు ఆయన సహాయం వచ్చినప్పుడు ఆయన చేయలే నాకు. చేయకుంటే ఎందుకు ప్రభా ఆయన ఇట్లా చేసిండు అని ఆలోచిస్తుంటే దేవుడు ఏమన్నాడంటే, ఆయన చెయ్యనివి ఆలోచించవచ్చు, ఆయన నీకు చేసినవి ఆలోచించన్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీకేం చేయలేదో అవి ఆలోచించవాక, అవి నీకు బాధ కలిగిస్తాయి. ఆయన చేసిన ఆలోచించు, నీకు శాంతినిస్తుంది, నెమ్మదిస్తుంది. చెప్పండి కూడా దేనిపై హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ డే ఒక గిఫ్ట్ తెచ్చిచ్చిండు ఆయన. వెరీ నెక్స్ట్ డే. ఈ మాట ఎప్పుడైతే నేను ఆయన గురించి అరే ఈయన నాకు ఇది ఇలాగ మేలు చేశాడు కదా, నాకు ఇలా మేలు చేశాడు కదా అని ఆయన చేసిన మేలను ఆలోచిస్తుంటే నెక్స్ట్ డేనే ఒక గిఫ్ట్ తెచ్చిచ్చాడు ఆయన. దేవుని కార్యాలు అలా ఉంటాయి అన్న, దేవుని కార్యాలు అలా ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అనవసరంగా మనం ఏం చేస్తామంటే ఏదో మన సొంత ఆలోచనల ద్వారా, సొంత జ్ఞానం ద్వారా ఏదో చేయాలని మనం ఏమైపోతామంటే నిరాశ, కృంగిపోతాం, బలహీనపడతాం, ఆఖరికి నెమ్మది లేకుండా పోతాం. ఇస్కరియోతు యూదా అదే చేశాడు. ఒక ఆలోచన చేసుకుని ఈయన అప్పగించాలి, దేవుని అప్పగించాలనుకున్నాడు, ఇదని అప్పగించాలనుకున్నాడు. ఆయన మనసులో ఆలోచన పుట్టింది, అప్పగించాడు. ఘోరంగా చనిపోయాడు. కొంచెం ముందు జరగండి అమ్మా, కొంచెం ముందు జరగండి. హల్లెలూయా. దేవుడు బాగా గమనించండి. అస్సలు మన ఆలోచనలు, మన తలంపులన్నీ పక్కకు పెట్టాలా. ఇది దేవుని రాజ్యం, సంఘం అంటే దేవుని రాజ్యం, సంఘం అంటే దేవుని శరీరం. ఇది ఈ దేవుడే నడిపించాలి, దీన్ని పరిశుద్ధ ఆత్మదేవుడే నడిపించాలి. అందరిలో ఆత్మదేవుడు ఉండి నడిపించాలి. ఆత్మచేత నింపబడి అది ఏక మనసు ఇస్తుంది, ఏక మనసు, ఏక ఆత్మ, ఏక ఆలోచన. సంఘం ఎప్పుడు ఏక మనసు తీసుకొస్తుంది. ఆత్మదేవుడు ఎప్పుడో ఐక్యత కలిగజేస్తారు. ఆత్మ కలిగించు ఐక్యత అనే బంధకాన్ని తీసుకొస్తుంది పరిశుద్ధ ఆత్మదేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆత్మచేత నడిపింపబడుతుంటామో, సంఘమంతా ఆత్మతో ఉంటుందో, ఏక మనసుతో ఉంటుంది. సంఘమంతా దేవునిలారా అది ఒక పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన అందమైన సంఘముగా, ఎత్తబడే సంఘంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి దినాలు ఉంటున్నామని అంటున్నారు. ఎప్పుడో కానీ తెలియదు, కానీ రాకడకు ముందు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. మహాశ్రమలు రాకముందు ఘోరమైన శ్రమలు రాబోతున్నాయి. ఘోరంగా శ్రమలు రాబోతాయి. భూమి మీద యుద్ధాలు, భూకంపాలు, మరణాలు ఇవి రాబోతున్నాయి. అవి రాకముందు మనం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ఆత్మచేత నడిపించబడాలి. విడవబడుట బహుఘోరం. పాట పాడతాం కదా, ఏం పాట? అవునమ్మా, వచ్చినాం. పరిశుద్ధులందరినీ తీసుకపోతాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. విడవబడటం చాలా ఘోరం అంటాడు. ఎత్తబడాలా. ఎక్కడ చూసినా శ్రమలు ఆరంభమయ్యాయి.
దేవుళ్ళారా, నిర్లక్ష్యంగా అవిధేయతగా ఉండవాకండి. ఆత్మచేత నడిపించబడండి, ఆత్మచేత నడిపించబడండి. ఎస్తేర్ అదే చేశాది. దేవునికి ఇష్టమైంది ఆమె, దేవునికి ఇష్టమైన, దేవునికి ప్రియమైన, దేవుని దయ పొందుకోవడానికి, దేవుని కృప పొందుకోవడానికి మన జీవితంలో మన ఆలోచనలు, మన తలంపులు కాదు, మన ఆలోచనలు తలంపులు కాదు, ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. ఒక భయంకరమైన రాజు ఆయన, ఎవరు అహష్వరోష్ ఎవరైనా, ఒక భయంకరమైన 7 దినాలు రాజ్యమంతా తాగుడుతో నింపేశాడు ఆయన. తాపి రాజు 7 దినాలు రాజ్యమంతా తాపేశాడు. తాపి ఈయన కూడా బాగా తాగి వస్తి అని, అంతకుముందు ఒక రాణి ఉంటుంది, వస్తి అని ఆమె పేరు, వస్తి. హల్లెలూయా. ఆమె అందం చూపియమని పిలుస్తాడు. నీ అందం చూపి అంటే ఆమె తీసేస్తాడు, రాజుగా తీసేస్తాడు. అంత భయంకరమైన తాగుబోతూ, గర్విష్టి, నాకు అందమైన భార్య అని గర్వించిన ఆ భయంకరమైన రాజు యొక్క హృదయాన్ని గెలుచుకుంది ఎస్తేర్. హల్లెలూయా. ఆయన దయ పొందుకుంది ఎస్తేర్. కారణం ఏమిటంటే రాజుకు ఎలా ఉంటే ఇష్టమన్నది హేగేకు తెలుసు, రాజాది రాజుకు ఎలా ఉంటే ఇష్టమన్నది పరిశుద్ధ ఆత్మ దేవునికి తెలుసు. చప్పట్లు కొడి దంపచ్చండి. హల్లెలూయా. సంగమ, అది సత్యం, అదే సత్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ సత్యం గమనిద్దాం. సామెత, మొదటి సమూయేలు 16:12. మొదటి సమూయేలు 16:12 వచ్చింది. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతని ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడుని. దావీదు మహారాజు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలు, కొంచెం ముందు జరగండి బాబు, కొంచెం ముందు జరగండి, కొంచెం జరగండి బాబు, ఇంకా జరగండి. వెనక ఆంటీ వాళ్ళకు అక్కడ కొంచెం స్థలం వస్తుంది. ఇక్కడ రెండో వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు యొక్క అందం ఎట్లా ఉందంటే, ఎర్రని వాడు, చక్కని కళ్ళు, తర్వాత చూచుటకు సుందరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈయనను దేవుడు కోరుకున్నాడు. సమూయేలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు, బాబు వింటున్నారా, సమూయేలు ఎవరిని అభిషేకించడానికి వెళ్ళాడు? ఎవరిని అభిషేకించడానికి? దావీదుని. అప్పుడు ఏమైంది? నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు దేవుడు సమూయేలుతో. అభిషేకం చేశాడు. హల్లెలూయా. ఈ అభిషేకం ఆత్మ పొందుకున్న దావీదు, హల్లెలూయా, చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 21 వచ్చిన, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా, అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. హల్లెలూయా. దావీదుకు సౌలుకి దావీదు మీద ఏమొచ్చింది? ఇష్టం వచ్చింది. హల్లెలూయా. దావీదు మీద సౌలు రాజుకి ఏమొచ్చింది? ఇష్టం వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చింది? 23 వచ్చిన చదవం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. ఎవరిని విడిచిపోయింది? సౌలు రాజును విడిచిపోయింది. ఎవరు సితార వాయించాడు? దావీదు వాయించాడు. ఏ బాబు వింటున్నారా? ఆర్డి బర్మన్ కూడా మ్యూజిక్ వేస్తాడు. ఏఆర్ రెహమాన్ కూడా మంచి మ్యూజిక్ వేస్తాడు. హల్లెలూయా. చాలామంది క్లబ్బులలో మ్యూజిక్ వేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా, మన సంఘం ఆత్మచేత నింపబడి దురాత్మలను వెళ్ళగొట్టే సితారాలుగా ఉండాలి. చప్పట్లు కూడా జనపచ్చండి. హల్లెలూయా. ఏమి వెళ్ళిపోవాలా?
దావీదు మహారాజు సితారా వాయించినప్పుడు ఏం జరిగింది? దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. దురాత్మలు వెళ్ళిపోవాలి కానీ దురాత్మలు రాకూడదు. సంఘంలో నుంచి దురాత్మలు వెళ్ళిపోవాలా, చెడ్డ ఆత్మలన్నీ వెళ్ళిపోవాలా, భయంకరమైన ఆత్మలు వెళ్ళిపోవాలి, సంఘానికి పాడు చేసే ఆత్మలు వెళ్ళిపోవాలా, సంఘానికి నష్టంగా ఉండే ఆత్మలు వెళ్ళిపోవాలా, సంఘాన్ని పాడు చేసేవి రాకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. దావీదులో ఉన్న అందం అది, దురాత్మలను వెళ్ళగొట్టే ప్రభావం. సంఘం అలా ఉండును గాక. రెండు చేతులు ఎత్తి దేవుని అందరం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా చూడండి, చదవమ్మా 21 వచ్చినాం చదువు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. ఏమైండు ఇప్పుడు? ఇష్టం పుడితే ఏమైండు? ఆయుధములు మోయువాడయిండు. హల్లెలూయా. మోసేవాళ్ళంటే నీళ్ళని మోస్తే నీళ్ళు మోస్తుండ్రు అంటారు, కట్టెలు మోసేవాళ్ళని కట్టెలు మోసేవాళ్ళు అంటారు, బస్తాలు మోసేవాళ్ళని బస్తాలు మోసేవాళ్ళు అంటారు. హల్లెలూయా. ఈయన ఏమయ్యాడు? దావీదు ఆయుధాలు మోస్తాడు. హల్లెలూయా. అంటే ఏం కనబడుతుంది ఇక్కడ? దావీదులో ఏం కనబడుతుంది మనకి? దావీదులో ఉన్న అందం ఏంది? సౌందర్యం ఏంటి? ఏంటండి? లోబడడం, తగ్గించుకోవడం. హల్లెలూయా. అంతకుముందు గొలియాతును చంపాడు. ఆయన. నేను గొలియాతును చంపిన సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది, నన్ను 10,000 కొలది అన్నారు. నేను ఆయుధాలు మోయాలనా? నేను మోసేటన్నా అనుకోలేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోసేవాడు, కష్టపడేవాడు, శ్రమ పడేవాడు. సార్ చెప్పాం మేము, మళ్ళీ చెప్తాం. మీరు ఒక సింహాలు, దావీదు సింహాన్ని చంపాడు, దావీదు ఎలుగుబంటిని చంపాడు. మీరు ఒక సింహాలు లాంటి వాళ్ళు, మీరు ఒక సింహాలు, పులులు లాంటి వారు. మీరు సింహానికి పులికి మెడల గంట కొడితే ఏమవుతుంది? గంట పెడితే ఏమవుతుంది? సౌండ్ వస్తే ఏమవుతుంది? జంతువులన్నీ పారిపోతాయి కదా. సింహం ఏమవుతుంది? తిండి లేక చచ్చిపోతుంది. హల్లెలూయా. సింహానికి ముందు ఒకరు గంట కొడితే, సింహం వస్తుంది అని గంట కొడితే ఏమవుతుంది? అన్నీ పారిపోతాయి. సింహం ఏమో. అంటే దీంట్లో ఒక సత్యం ఉన్నది. మనల్ని మనం హెచ్చించుకుంటే చచ్చిపోతాం. మనల్ని ఇంకొకరు హెచ్చిస్తే చచ్చిపోతాం. అర్థమవుతుందా? దయచేసి బాగా గమనించండి. మనల్ని మనం హెచ్చించుకుంటే మన బ్రతుకులు మరణానికి, చావుకి. మనల్ని ఇంకోరు హెచ్చిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తున్నారు. నేను చంపేస్తుంది వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తుండే? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. హల్లెలూయా. హెచ్చించేది ఎవరు? మనల్ని ఈ లోకంలో మనల్ని హెచ్చించేది ఎవరు? దేవుడు హెచ్చించాలా. దేవుడే మనల్ని హెచ్చించాలి, మనుషులు కాదు. హల్లెలూయా. దావీదు మహారాజులో అది ఉన్నది. దావీదు మహారాజులో అందం ఏంటంటే తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయన ఏం చేశాడు? 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. చప్పట్లు కూడా దేనిపచ్చండి. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించాడు. ప్రపంచాన్ని పరిపాలించాడు దావీదు మహారాజు. సైన్యాధిపతి అయ్యాడు. ఆయుధాలు మోసేవాడు సైన్యాధిపతి. సైన్యాధిపతి నుంచి పారిపోయాడు, మళ్ళీ రాజు అయ్యాడు.
హల్లెలూయా. మొదటి సమయాలు మొదటి సమయాలు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. బాలుడైన సమూయేలు 4వ అధ్యాయం. ఇజ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి. దావీదు కుటుంబీకులకును హల్లెలూయా. బాగా వినండి. సౌలు కుటుంబం ఏమైంది? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే సౌలు కుటుంబము రాజైనటువంటి సౌలు కుటుంబం క్షీణించిపోయింది. తగ్గించుకున్న దావీదు రాజైనాక దావీదు కుటుంబం హెచ్చించబడ్డది. దావీదు ఒక్కడే కాదు, దావీదు కుటుంబం కూడా హెచ్చించబడ్డది. దావీదు ఒక్కడే కాదు, దావీదు కుటుంబం కూడా హెచ్చించబడ్డది. దావీదు ఒక్కడే కాదు, తగ్గించుకున్నందుకు దావీదు ఒక్కడే కాదు, దావీదు కుటుంబం కూడా హెచ్చించబడ్డది. హల్లెలూయా. యుద్ధాల్లో జయం వెంబడి జయం ఇచ్చాడు దేవుడు. ఎవరిచ్చారు దావీదుకు విజయం? ఎవరిచ్చారమ్మా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవులారా, మనకు దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఏ పని అప్పగిస్తాడో ఆ పనిని మనం నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దాంట్లోనే హెచ్చిస్తాడు. హల్లెలూయా. బాబురావు అని ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో. బాబురావు పేరు ఎవరైనా విన్నారా? మీకు తెలుసు, బాగా తెలుసు. ఆయన నీలఫర్ హాస్పిటల్ ద్వారా 3 రూపాయలకు ఛాయ్ అమ్మేటోడు. హల్లెలూయా. ఎన్ని రూపాయలకు అమ్మేటోడమ్మా? 3 రూపాయలకు ఛాయ్. ఆయన ఇప్పుడు 100 కోట్లకు అధిపతి. 80 రూపాయలు ఇప్పుడు ఆయన దగ్గర ఛాయ్ తాగితే. హల్లెలూయా. ఏంది ఆయన రహస్యం? ఏంటంటే ఆయనకు వచ్చిన లాభం అంతా బిజినెస్లో పెట్టాడు, అమ్మిందంతా బిజినెస్లో పెట్టాడు, వచ్చిందంతా లాభం బిజినెస్ డెవలప్ చేసుకుంటూ పోయాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆఖరికి ఏమైందంటే ఆయన ఇప్పుడు 100 కోట్లకు అధిపతి అయ్యాడు. అదే బైబిల్ కూడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక నిన్ను అనేక పట్టణముల మీద నేను అధికారిగా చేస్తున్నా అంటున్నాడు. చప్పట్లు కూడా 100%. హల్లెలూయా. అది ఆ బైబిల్లో ఉన్నటువంటి సత్యం ఆయనకు తెలిసినా తెలియకున్నా ఆయన ఆ బాబురావు అనేట ఆయన ఆ సత్యాన్ని గ్రహించి ఆయనకున్న దాన్ని ఆయన ఈ దేంట్లో ఆయన అభివృద్ధిలోకి రావాలనో దాంట్లోనే ఆయన ఇన్వెస్ట్ చేశాడు, దాంట్లోనే వృద్ధి పొందాడు. ఒక సత్యం ఏంటంటే ఆయన 100 కోట్లు సంపాదించుకుని ఆయన పోయేది నరకానికి. నీకు మాత్రం అలాంటిది ఉండదు. నీకు ఈ లోకంలో స్వర్గము, ఈ లోకంలో పరలోకంగా జీవిస్తావు. ఈ లోకంలో నువ్వు పరలోకంలో ఉన్నట్టు జీవిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెట్టాక పరలోకానికి పోతావు. చప్పట్లు కొట్టేస్తాడు. హల్లెలూయా. 100 కోట్లు తీసుకొని ఆయన ఏం చేస్తాడమ్మా? సంపాదించుకొని. కానీ ఒక సత్యం మనం గ్రహించాలి. మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. చేస్తే చాలు, దేవుడు అనేకమైనటువంటి విధాలుగా ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరలోకాన్ని కూడా దేవుడు తీసుకొని పోతున్నాడు. దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. దేవులారా, 3వది యెషయా గ్రంథం 1:6. యెషయా గ్రంథం 1:6. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అని అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా. లోకం
లోకం ఎలా ఉన్నది? ఎలా ఉందమ్మా? ఎక్కడ చూసినా మళ్ళీ చదవమ్మా, వినలే, చదువు. అరకాలు మొదలుకొని తల వరకు, అరకాల నుంచి మొదలుకొని నడినెత్తి వరకు ఎట్లా ఉందంట శరీరము? స్వస్థత లేదు. ఇంకా ఎక్కడ చూచినను ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంది ఇది? ఏంటిది? పాపం. అరికాల నుంచి నడినెత్తి వరకు పాప శరీరం. హల్లెలూయా. మేము చిన్నగా ఉన్నప్పుడు గజ్జిపుండ్లని వస్తుండే, చేతులకు గజ్జిపుండ్లు. ఇప్పుడు వస్తలేవు అవి కదా. ఎందుకు వస్తాయి అవి అమ్మా? మట్టిలో ఆడితే, మురికిలో ఆడితే వస్తాయి కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే ఇప్పుడు శుభ్రం ఎక్కువైంది, అప్పట్లో లేదు. హల్లెలూయా. అయితే అప్పట్లో ఆ గజ్జిపుండ్లు ఉండే, ఇప్పుడు లేదు. కానీ ఎప్పటికీ ఉండేది ఏంటంటే, పాపం. అప్పుడుంది, ఇప్పుడుంది, ఎప్పటికి ఉండదు. లోకం ఉన్నంత వరకు ఉంటుంది పాపం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఇర్మియా 8:22 చదవమ్మా. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది ప్రశ్న ఇస్తున్నాడు. గిలాదు అనేది గాదు వంశానికి ఇచ్చినటువంటి ఒక ప్రాంతం. గిలాదు అనేది గాదు వంశస్థులకు, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మందిలో ఒకరికి గాద్ అనేట ఆయనకు ఒక ప్రాంతం ఇచ్చాడు, అది గిలాద్. అక్కడ ఏముందంటే ఆశ్రయపురం ఉన్నది. గిలాద్లు ఏమున్నాయి? ఆశ్రయపురం అంటే నరహంతకుడు ఎవరన్నా ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే పారిపోయి ఆశ్రయపురంలో దాచుకోవాలి. వాడు పారిపోకముందే వాడిని చంపేస్తారు. కనుక చావు తప్పించుకోవాలి, హంతకుడు తప్పించుకోవాలంటే ఆ ఆశ్రయపురంకు వెళ్ళాలి. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు, యాజకుడు బ్రతికున్నంత వరకు ఆశ్రయపురంలో ఆ హంతకునికి ఏం కాదు, సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. దేవులారా, ప్రధాన యాజకుడు చనిపోయి తిరిగి లేచిన మనకు, పాపికి ఆయన రక్షణ ఇస్తాడు. ఆయన ఆశ్రయపురం మనకు. ఇప్పుడు ఆశ్రయపురం ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు చనిపోయాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆశ్రయపురాలు లేవు, మన ఆశ్రయపురం యేసు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఇవి గిలాదులో గుగ్గిలం లేదా అంటే మందు లేదా. గుగ్గిలం అంటే ఏంది? గుగ్గిలాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బామ్ అంటారు. బామ్, శాస్త్రి బామ్, జండు బామ్, ఇంకా టైగర్ బామ్, బామ్ రావాలా, మెంతో ప్లస్ బాంబ్. గుగ్గిలం అంటే బామ్. హల్లెలూయా. ఇది ఆ గిలాదులో ఒక మొక్క, ఆ వేరు మొక్క రెండు కలిపి దాన్ని మందుగా తయారు చేస్తే చక్కని వాసన వస్తుంది. ఎలాంటి పుండైనా, ఎలాంటి రోగమైనా ఆ చెట్టు అది పెడితే మానిపోతుంది, స్వస్థత వస్తుంది. మళ్ళీ బాగా గమనించండి. గిలాదులో ఆ కొండ ప్రాంతంలో ఒక మొక్క ఉంటుంది, వింటున్నారా? ఒక మొక్క, అది పీకితే వేరుతో సహా దాన్ని క్రష్ చేస్తే, పేస్ట్ చేస్తే బామ్ తయారవుతుంది. అది ఏ రోగమైనా బాగు చేస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందమ్మా? మొదటి వచనం. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. హల్లెలూయా. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. ఎవరు ఆ లేత మొక్క? యేసు ప్రభు.
యేసు ప్రభు పాపానికి రోగానికి చికిత్స స్వస్థత ఎక్కడుందంటే యేసు ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడబ్బా, బాగా గమనించండి. ఈ పాపాలు ఎందుకు కొన్ని చూసుకుందాం. ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదువు. ఎఫెసీ 5వ అధ్యాయము, ఎఫెసీ 5వ అధ్యాయం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. గాని అమ్మ వినండి, బాగా వినండి అమ్మ. కృతజ్ఞత వచనం అంటే ఒకటి తిడితే కూడా థ్యాంక్ యూ అనాలంట. ఏమనాలమ్మా? ఒకటి నష్టం చేస్తే, మేలు చేస్తే ఏం కమలమ్మ ఏమనాలా? ఒకటి మేలు చేసినా ఏం చెప్పాలా? థ్యాంక్స్ అనాలా. నష్టం చేసినా థ్యాంక్స్ అనాలి. అదే చెప్పమంటుంది మనకి. అవుతుందా అమ్మా? అవుతుందా అది? ఎవడు మధు ఒకడు మోసం చేసినా, నష్టం చేసినా, మేలు చేసినా థ్యాంక్స్ చెప్పము. కృతజ్ఞత వచనమే. చదువు ఇంకా. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను. ఏమంట? బూతులు అంటే అమ్మ, బూతులు అంటే ఎవరికైనా తెలుసా అమ్మా? తెలియదా? ఎవరు తెలియదు? బ్యాడ్ వర్డ్స్ అంటే ఏం మహేష్, నీకు తెలుసా బూతులు అంటే? అమ్మ, మీ ఇళ్ళలో ఎవరైనా తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే చెప్పండి నాకు. ఏం బాబు, మీ ఇళ్ళలో తల్లిదండ్రులు ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే, బూతులు అంటే చెడ్డ మాటలు. బైబిల్ క్లియర్గా చెప్తుందమ్మా. హల్లెలూయా. బూతులైనను ఇంకా బూతులైనను పోకిరి మాటలైనను. పోకిరి మాటలు అంటే ఎవరైనా చెప్తారు అర్థం? ఏమ్మా? ఏం బాబు పోకిరి మాటలు అంటే? టీచర్ పోకిరి మాటలు ఏ ప్రభాకర్ చెప్తాడు బా పోకిరి మాటలు అంటే. డబల్ మీనింగ్. మెచ్చుకున్నట్లే ఉంటుంది కానీ కింద పడగొట్టింది. హల్లెలూయా. పోకిరి మాట ఎక్కడుందమ్మా ఈ మాట? ఎక్కడ రాశారు ఇవన్నీ? చదవమ్మా ఇంకా. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇంకా వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబినైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలుసు. చెడ్డ మాటలు మాడి వీళ్ళందరికీ దేవుని రాజ్యంలో హక్కు లేదంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యంలో పోవాలంటే మీ ఇంట్లో మీరు చెడ్డ మాటలు బూతులు మాట్లాడవకండి. ఇద్దరు చెప్పారు నాకు, మేము బంద్ చేసినాం సార్ అని, పాస్టర్ గారు. హల్లెలూయా. మేము బంద్ చేసినాం అన్నారు, ఇంట్లో మాట్లాడతలేమన్నారు. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామతురాతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం.
ప్రభువు దయాళుడని ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును ఆ, సమస్తమైన కపటమును కపటము వేషధారణను వేషధారణ అసూయను అసూయ సమస్త దూషణ మాటలను సమస్త మాని దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే పుండ్లు, నడినెత్తి నుంచి అరికాల వరకు ఇవి ఏంటంట మనకు పుండ్లు, పచ్చి పుండ్లు. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, గిలాదులో ఔషధం లేదా, గుగ్గిలము లేదా, గిలాదులో మందు లేదా, ఉన్నది గిలాదులో. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా 53:4 నుంచి చదవము. నిశ్చయముగా అతడు మన రోగములను నిశ్చయముగా భరించెను. అతడు మన రోగములను భరించను. అంటే ఈ చెడ్డ మాటలు మాట్లాడి తెచ్చుకున్న శాపము పాపమంతా ఏం చేశాడంట, ఆయన భరించాడు. మన వ్యసనములను మన వహించెను. వ్యసనములను భరించను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. హల్లెలూయా. నేను ఒక కథ చదివిన, అదేంటంటే ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఉన్నాడు. బాబు వింటున్నారా? ఏమన్నాడు బాబు? ప్రేమ్, హలో, ముందులో లేడు సార్. తల్లిదండ్రులకు ఒక కొడుకు ఉన్నాడు. వాడు పెద్దోడు అయింది. ఏమైండండి మా ఆయన? పెద్దోడు. ఏమైండు దయాకర్? పెద్దోడండి. పెద్దోడ ఏమైంది? దొంగ అయిన వాడు. పెద్దోడైనాక దొంగ అయింది. వాళ్ళు అడిగిన తల్లిదండ్రులు అడిగిండు, ఏమరా నీకు పెళ్లి చేయాలి కదా అంటే, చేయండి డాడీ అన్నాడు. మళ్ళీ నువ్వు దొంగ అయితే ఎవరిని చేయాలరా అంటే, ఒక గజ దొంగను చూసి చేయమన్నాడు. అలే, అరే ఇదెట్లారా పోయి యాకోబు లేడు కదా, యాకోబు నీ బిడ్డ గజ దొంగ అని ఎట్లా అడుగుతాం రా మేము? పోయి అడగనికి వస్తుందా? హల్లెలూయా. అడగనికి రాదు కదరా. నేనే చూసుకుంటాలే డాడీ అన్నాడు. వాడు ఏమన్నాడు? నేనే చూసుకుంటా, నీకెందుకు ఆ బాధ అని. ఒకరోజు బస్ స్టాండ్లో ఒక పర్సు కొట్టేసి బస్సు ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్ వచ్చిండు, టికెట్ కొరకు పర్సు చూద్దామంటే లేదు. హల్లెలూయా. ఆ పక్కన ఇంకొక ఆడామె కూర్చున్నది. ఆమె చేతిలో ఆ పర్సు కనబడుతుంది. ఓ ఇది నాదంటే, నీదెందుకు అవుతుంది? ఆడ బస్ స్టాండ్లో కొట్టేస్తుంటే నేను చూసిన, నీ దగ్గర నేను కొట్టేసిన. అలే, ఇదేదో బాగానే ఉంది, నేను వెతుకుతున్న తీగ కాలుకు దొరికినట్లు ఈమె కూడా దొంగ, నేను దొంగ, సరే నీవు దొంగ నేను దొంగ, పెళ్లి చేసుకుందామంటే చేసుకుందాం అన్నాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. హల్లెలూయా. సంవత్సరం అయ్యేటాలకు ఒక బాబు పుట్టిండు. వాళ్ళకి బాబు పుట్టిండు. తొట్లు వేస్తారు కదమ్మా, తొట్లు వేస్తారు కదా. ఆ తొట్లు వేసే కార్యంలో కాన్పు చేసిన నర్సుని పిలిచారు. అమ్మ నీవు కూడా రా అంటే వచ్చింది ఆమె. హల్లెలూయా. ఆ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టి అట్లా పోయి అడుగు కూర్చొని తిందామంటానికి ఆ రింగు లేదా. నా రింగు పోయింది అంటే, ఎక్కడ పోయిందమ్మంటే ఏం చేసినామంటే, ఆ బాబుని ఎత్తుకొని నీళ్ళ వరకు వచ్చిందంటే ఆడు తొట్ల పడ్డదేమో పోయి చూద్దామంటే చూస్తే ఆ బాబు చేతిలో ఒక చెయ్యి మూసుకుంది, ఒక చేతిలో ఆ రింగు మెరుస్తా ఉంది. అరే హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, తల్లిదండ్రులమైన మనం దేవుళ్ళారా, దేవుని బిడ్డలుగా జీవిస్తే మన బిడ్డలు కూడా దేవుని బిడ్డలుగానే జీవిస్తాం. అవునా కాదు? హల్లెలూయా. అర్థమైందా? ఒక బైబిల్ కాలేజీలో మేము ఆయన అడిగాం, సార్ కడుపులో పుట్టిన బిడ్డ చచ్చిపోతే ఎక్కడ పోతాడని.
పుట్టిన వెంబడి వాడు ఏం పాపం చేయలే, ఎక్కడ పోతాడు సార్ అనంటే ఆయన ఏం చెప్పిండంటే, తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటే మంచి మాటలు మాట్లాడితే 5 నెలలకు 6 నెలలకు తల్లి కడుపులో బాబు వింటాడంట, పాప అన్నీ వింటాడు, వినబడుతుంటుందండి. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక తల్లిదండ్రులు ఏం మాట్లాడుకుంటున్నారో వాడు అదే చేస్తుంటాడు కడుపులో. వాళ్ళు తల్లిదండ్రులు మంచి మాట్లాడుకుంటే, పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు మాట్లాడుతుంటే బిడ్డ దేవుని మాటలు వింటాడు, చనిపోయాక పరలోకానికి పోతాడు. చప్పట్లు కూడా తెంపచ్చు. హల్లెలూయా. ఎందుకంటే దేవుళ్ళారా, మనం ఎక్కడ పోవాలా? పరలోకానికి పోవాలి. మన కుటుంబం పరలోకానికి పోవాలి. గిలాదులో గుగ్గిలం లేదా మందుంది, అతడు పొందిన గాయముల చేత స్వస్థత నొంది తిరిగి నిశ్చయంగా అతడు మన రోగం భరించెను, మన వ్యసనం సరించెను. మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందాడు. హల్లెలూయా. 2 వచనాలు చదివి ముగిస్తా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2 నుంచి 7 వరకు చదవమ్మా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. సంఘము దిగి వస్తుందంట, పరలోకం నుండి దిగి వస్తుంది. సిద్ధపడి, సంఘమంతా సిద్ధపడిన సంఘంగా ఉందుముగాక, పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన సంఘంగా ఉందుముగాక. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎక్కడుంటాం అప్పుడు మనము? దేవునితో నివాసం చేస్తాం. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఏ పాపం లేని దేవుడు. ఎంత గొప్ప భాగ్యం! అలాంటి స్వస్థత దేవుడు ఇస్తాడంట. పరిశుద్ధమైంది, పవిత్రమైనది. ఇంకా చదవమ్మా. ఆయన వారితో కాపురముండును, వాళ్ళతో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి, దేవుడు వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. వారికి తోడై ఉంటాడు. 20వ వచనం. అదే అధ్యాయం. 5వది వైడ్యూరము, 6వది కెంపు, 7వది 29 20 అధ్యాయము 27 వచనం. 20 అధ్యాయం రెవల్యూషన్ 27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని చదవమ్మా. నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేదైనను అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. హల్లెలూయా. అమ్మా దేవుళ్ళారా, బాగా గమనించండి. ఎందుకు మనం రక్షణ పొందుకున్నాం? ఎందుకు క్రైస్తవులుగా జీవిస్తున్నాం? ఎందుకు సంఘానికి వస్తున్నాం? ఎందుకు ఆరాధన చేస్తున్నాం? ఎందుకు వస్తున్నామంటే, నేను ఆ కుటుంబం ఆ యెరూషలేము పట్టణం దిగి వస్తున్నటువంటి ఆ పరలోకంలో, ఆ పట్టణంలో దేవునితో ఉండడానికి మనము సంఘానికి వస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాం? మనం ఆ పరలోకానికి వెళ్ళడానికి. ఈ లోక యాత్ర ముగించుకుంటే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ వెళ్ళాలి మనం. అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మందు ట్యాబ్లెట్లు ఉంటాయి కదమ్మా. ట్యాబ్లెట్స్ తెలుసా? ఎంతమంది ట్యాబ్లెట్స్ అంటే ఎంతమంది తెలుసు? మందులు తెలుసు కదా. మందులు ఏం చేస్తాం? నోట్లు వేసుకుంటాం. నోట్లనే పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు అవి ఏం చేయాలా? కడుపులోకి పోవాలా. అలాగే వాక్యం ఎక్కడ పోవాలి? నోట్లనే కాదు ఉండాల్సింది. ఈ విన్న వాక్యం అంతా ఎక్కడ పోవాలా? హృదయంలోకి పోవాలి. హల్లెలూయా. అది వెళ్ళకుంటే డేంజర్ కదమ్మా, కదా. నోరంతా పాడైపోతుంది.
హల్లెలూయా. అదే అదే వాక్యం చెప్తాడు. సమస్త దుష్టత్వం మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన ఆ పాల వాక్యమును అపేక్షించుడి. హల్లెలూయా. వాక్యంలో మనం ఏం చేయాలా? వాక్యం మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా చేస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసంలో పెంచుతుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అభిషేకంతో నింపుతుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ధైర్యమైన జీవితం ఇస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరమైన జీవితంలోకి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుళ్ళారా పరలోకానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. వాక్యంలో ఇన్ని లాభాలు ఉన్నాయి. వాక్యంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది, వాక్యంలో స్వస్థత ఉన్నది, వాక్యంలో విశ్వాసం ఉన్నది, వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, వాక్యంలో వెలుగున్నది, వాక్యంలో దేవుళ్ళారా ఏమున్నదంటే పరలోకానికి తీసుకుపోయేది. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నువ్వు పరిశుద్ధుడవే, నీతిమంతుడవే, కానీ వాక్యం పనిచేయాలా. ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఏమున్నాయో, దేవునికి ఇష్టం లేనివి కళ్ళు మూసుకొని ప్రభువు చూద్దాం. దేవుడు నీవు నీ కుటుంబం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రభా నేనంటే నీకు ఎంత ఇష్టం, నా కుటుంబం అంటే నీకు ఎంత ఇష్టం అంటే రక్తం కారునంతగా ప్రేమించాడు ఆయన. అరికాల నుంచి నడినెత్తి వరకు గాయాలు పొందాడు ఆయన. ఇంతగా నేను ప్రేమించాను అంటాడు. అమ్మా నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకు నేను ఇంతగా నేను ప్రేమించాను అంటున్నాడు. నీవు నీ కుటుంబం అంటే ప్రభు అంటున్నాడు నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు. ఆయన నశించిన దానిని వెతికి 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 నీ దగ్గరకు వచ్చాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని మనం ప్రేమించలేదు ఆయన, తర్వాత మనం ప్రేమించాలి. నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అడుగు ప్రభా, ప్రభా రండి నాయనా, బాబు బాబు అడుగు ప్రభా, నా కుటుంబంలోకి రా ప్రభా, ప్రభా నా జీవితంలోకి రా ప్రభా, శయా నా జీవితంలోకి రా ప్రభా, శయా నా కుటుంబంలోకి రా ప్రభా. నువ్వు కావాలి ప్రభా, నువ్వు నాకు కావాలి ప్రభా, నువ్వు నాకు కావాలి ప్రభా. ఎస్తేర్లాగా ప్రభా, ఎస్తేర్లాగా నేను దయ పొందుకోవాలి ప్రభా, ప్రేమ పొందుకోవాలి ప్రభా. దావీదులాగా ప్రభా హెచ్చింపబడాలి ప్రభా, దావీదులాగా నేను హెచ్చించబడాలి ప్రభా. నేను నా కుటుంబం హెచ్చించబడాలి ప్రభా. దయచేసి దయచేసి ప్రభా, దయచేసి ప్రభా, క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. నా కొరకు ప్రభా ముఖం మీద ఉమ్మి వేపించుకున్నావు ప్రభా, నా కొరకు ప్రభా పిడిగుద్దులు గుద్దారు ప్రభా, నా కొరకు ప్రభా కొడాలతో నిన్ను చీల్చారు ప్రభా, నా కొరకు ప్రభా మేకులతో చేతుల్లో కొట్టారు ప్రభా, ముళ్ళ కిరీటం పెట్టారు ప్రభా. నా కొరకే ప్రభా, నా కొరకే ప్రభా, నా కొరకే యేసయ్యా. ఇంతగా ప్రేమించావు ప్రభా. ఇంకా నాలో చెడ్డ మాటలు ప్రభా, ఇంకా నాలో ప్రభా సరసోక్తులు పోకిరి మాటలు, ఇంకా నాలో ప్రభా ఆ పరలోకానికి తీసుకురావడానికి ఆటంకపరిచి ఉన్నాయి ప్రభా. క్షమించు ప్రభా. హృదయపూర్వకంగా అడుగుతున్నాను ప్రభా, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ప్రభా.
క్షమించు ప్రభా.